అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ తన మాట వినని దేశాలపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. అక్రమ వలసదారుల విమానాలను తిరిగి పంపిన కొలంబియాపై కొరడా జొలిపించారు. త్వరలో ఆ దేశంపై భారీ దిగుమతి సుంకాలతో పాటు ట్రావెల్ బ్యాన్ లాంటి ఆంక్షలను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు ఆర్థిక ఆంక్షలు కూడా ఉంటాయని వెల్లడించారు ట్రంప్. వ్యతిరేక చట్టాలతో కొలంబియా అధ్యక్షుడు పెట్రో అమెరికా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేశారని ఆరోపించారు. ట్రంప్ ఆదేశాలతో అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో వారి స్వదేశాలకు పంపిస్తున్నారు అధికారులు. అయితే ఈ క్రమంలో అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరుపై పలు దేశాలు మండిపడుతున్నాయి. వలసదారులను నేరస్తులుగా చిత్రీకరిస్తూ వారిని మిలిటరీ విమానాల్లో పంపించడాన్ని తప్పుపట్టారు కొలంబియా అధ్యక్షుడు పెట్రో. వారిని పౌర విమానాల్లో పంపితే తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు తమ పౌరులకు సంఖ్యలు వేసి ప్రత్యేక విమానాల్లో తీసుకురావడంపై బ్రెజిల్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలా చేయడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేనని అంటోంది. కాగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వందల మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుంటున్నారు అధికారులు. వారిని ఆర్మీ విమానాల్లో ఆయా దేశాలకు పంపిస్తున్నారు.